ఝాన్సీకి ఎవరి టీమ్ లోకి వెళ్ళాలని ఉంది? ఆది సార్. ఎందుకు రీజన్ ఏంటి? వాళ్ళ అమ్మగారికి నేనంటే ఇష్టం. అలా అని కాదండి, చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే గుణం ఉంది సార్కి, అందుకని. సౌమ్య గారు చేయరా? సౌమ్య ఆవిడ చేయరా? నేను కూడా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడే వచ్చాను కదా, నా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మీకు తెలీదు, తర్వాత తెలుస్తుంది. చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం పెద్ద పెద్ద వాళ్ళే ఆశీర్వాదం తీసుకుంటారు. సుదర్శన్ అక్కడికి వెళ్ళాలని ఉంది అనిపిస్తుంది నాకు. సుదర్శన్ వాడికి ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని ఉంది, ఏం చేస్తాం? Come on, 3, 2, 1. Super! Congratulations, Adi! ఇదేంటిది ప్యాటర్న్? వాళ్ళకి పేరు వస్తుంది, నాకేదో చిట్టు వస్తుంది, అర్థం కాలేదు. నీకు కూడా పేరు వస్తుంది రా, నువ్వు బాగా చెయ్యాలి, అప్పుడు వస్తుంది పేరు. All the very best, Jhansi. All the very best, Sudarshan. Thank you so much, Soumya. ఈ సిజ్లింగ్ సుష్మితని దక్కించుకునేటువంటి ఆ అదృష్టవంతులు ఎవరు? మీకు కావాలంటే ముగ్గురిని ఇచ్చేస్తా, సుష్మిత నాకు ఇచ్చేయండి. ఇప్పుడు దీపాలన్నీ ఆర్పేసాక అందరి బుద్ధి వంకర బుద్ధి, కానీ దీపాలు ఉన్నప్పుడే ఇతని బుద్ధి వంకర బుద్ధి. అట్లుంటది మనతోని. వాళ్ళు తీసిన చీటి నాకు రావాలి, నేను తీసిన చీటి వాళ్ళకి ఇచ్చేస్తా. ఎక్స్చేంజ్ లేవు, ఎవరు చిట్టులు వాళ్ళవే. 3, 2, 1 అంటాను, అని వెంటనే చిట్టు తీసి చూపించండి. రెడీ? 3, 2, 1. సుష్మిత ఇదిగో దా, నువ్వు కూడా పడుకో. కొట్టావయ్యా, జాక్ పాట్ కొట్టావయ్యా. ఇంతకీ అసలు సౌమ్యకి ఏమొచ్చిందో తెలుసుకోవాలి. అంబుతో. ఏందిరా కొత్త లాంగ్వేజ్? నేను చదువుతా. అంబుతో ఏందిరా? అది అంబుతో కాదురా, అంబోతురా. లేదు, ఇప్పుడు సుష్మిత కూడా అక్కడికి వెళ్ళిందా? వెళ్ళిపోయింది. తీసుకో. మీరు ఆంబోతుంది చీటి ఈ బాటిల్లో సుష్మిత తీసుకోండి, నేను వెళ్ళిపోతాను. అక్కడ చూడండి, ఒంటిగాని కూర్చున్నా, నా దగ్గర ఎవరు లేదు. ఒంటరిగా కూర్చున్నావంటే ఏంటి? విజయ్ మాస్టర్ ఇంటిస్తున్నావా? 2 మాస్టర్ నా పక్కన కూర్చోండి. నేను ఫ్రీ వాడికి చెప్పట్లేదు, వాడట మాస్టర్ కూడా వాడు. ప్రామిస్ అండి, నాకు అది కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే నాకు తెలుగు బాగానే తెలుసు, కొంచెం లింగాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి ఈ సీజన్ అంటే వాడు అంటావా? సో ఫస్ట్ సుష్మిత నవరసాల్ని కాకినాడ యాసలో డైలాగులు చెబుతూ నవరసాల్ని పండిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత వాటిని సౌమ్య రిపీట్ చేస్తుంది. రెడీగా ఉన్నారా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే డైలాగ్ యాస్టీస్ గా కాకినాడ యాసలో నవరసాల్లో. ఏండి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తాను. ఇది కోసిన కోయించుకుని చచ్చిపోతున్నా. సౌమ్య ఇదే డైలాగ్ ని శృంగార రసంలో మొక్కే కదా అని పీకేస్తే ఏం చేస్తా? కోస్తా కోస్తా. చాలా దరిద్రంగా చేశానా? దరిద్రం కూడా ఫీల్ అయ్యేంత దరిద్రంగా చేసావు. సేమ్ డైలాగ్, భయానకం. మొక్కే కదా అని పీకేస్తే నువ్వు భయపడాలి, మేం భయపడకూడదే. సౌమ్య బీభత్స రసం, భయానకం. సారీ, ఇప్పుడు భయంతో చెప్పాలా? ఈ అమ్మాయి చెప్తానంటే నా భయం వేస్తుంది. ఏంటి? మొక్కే కాదని పీకేస్తే నీది పీకకు. ఈ 2 రసాలు చూస్తేనే మాకు రసం గారిపోతుంది. చాలు నాన్న, 2 రసాలతో సరిపెట్టుకుంటాం. ఆది టీమ్ లోకి వెళ్ళి ఆ టీం ని గెలిపించాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఈ రోజు విజయ్ బిన్ని గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. మీరే చీటీ తీయండి, నాకెందుకో రావట్లేదు. నేను మీకోసం చీటీ తీస్తే మ్యాజిక్ జరుగుతుంది. తీయమంటే తీస్తా. తీసేయండి ప్లీజ్. ఓకే, నేను వస్తున్నాను. మీరు నా కోసం అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి నేనే మిమ్మల్ని ప్రేమంగా తీసుకొస్తా. 100% మీకోసం నేను మాక్సిమం ట్రై చేస్తాను. మాస్టర్ 3, 2, 1 అంట. చీటీ తీసి కెమెరాకి చూపించండి డైరెక్ట్ గా. అది నువ్వు కూడా రెడీ? 3, 2, 1. Finally, yes!
ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ మొదటి కంటెస్టెంట్ సౌమ్య గారి టీమ్ లోకి ఛాంపియన్స్ ఇద్దరు వచ్చారు. కంగ్రాచులేషన్స్ సౌమ్య గారు. నాకు ఈ కాంబినేషన్ మిస్ అవటం చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. నాకు టోటల్ ఈ D20 సీజన్స్ లోనే నాకు నచ్చిన కాంబినేషన్ వీళ్ళది. నాకే కాదు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ నచ్చిన కాంబినేషన్ వీళ్ళది. ఈ రాజుకి మన జడ్జెస్ చూసారు కదా, ఈ సూపర్ హిట్ కాంబినేషన్ కి మీరు ఇచ్చేటువంటి ట్యాగ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. రాజు, ఆ ట్యాగ్ ఏంటో తెలుసుకున్నా నా దగ్గర ఉండి. ఏందిరా ఆవిడేదో దండేస్తుంది అన్నట్టు వెళ్ళావు నువ్వు. రాజు, మీరు ఒక కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా ఇవాళ. అండ్ ఐ హోప్ మీరు ఈ షో ది ఒక కింగ్ లాగా అందరినీ చూపించాలి ఎవరు కింగ్ అని ఇక్కడ. అందుకే ఈ ట్యాగ్. Congratulations. Thank you guys. All the very best. Recreation special. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. చారీ సూపర్. అలా వెళ్తుంది, అక్కడ వచ్చాడు శ్రీకాంత్. సంగీత గారిని చూస్తారా? అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో. ఎవరిని ఛాలెంజ్ చేసి ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకో. మా వాడు ఉన్నాడుగా అబ్బి. రాజు ఒకటి చెప్తా విను, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా. వావ్. మై కింగ్ ఆఫ్ డి, బాస్ ఆఫ్ డి. ఇప్పుడు అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. చిరంజీవి గారు ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు. నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా. దండనక ఓన్లీ అవి. ఇందులో ఒక లైన్ ఉంటది, నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరుస, బట్ నువ్వు నీలాగుంటేనే మా అందరికి నచ్చుతావు. నా
ఇది రీక్రియేట్ చేయలేదు మీరు, రీక్రియేటివ్ గా చేశారు మీరు. ఝాన్సీ గారు మీ కాస్ట్యూమ్ తప్ప మీరు దాంట్లో ఏం మ్యాచ్ చేసినట్టు నాకు అనిపించలేదు. మొత్తం సాంగ్ చూసారా మీరు? నాకు మెయిన్ గా నేను గొర్రెలు వస్తాయేమో అని చూసాను, బట్ గొర్రె రాలేదు. అదన్నీ వాడకూడదు, అదన్నీ తెలిసి ఉండాలి మీకు ఒక షో చేసేటప్పుడు. మీ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది కదా, చూస్తా. ఫస్ట్ కామెంట్ చేసినందుకు వార్నింగ్ ఇస్తున్నారా నాకు? చూస్తాను చేస్తారు కదా అని అప్పుడు చెప్పే విధానం ఉంటుంది సుష్మిత గారు. కాదు, అయితే మీరు మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు మీరు కూడా నేర్చుకోండి మాట్లాడేది. అసలు మ్యాచే చేయలేదంటే మనం అంతా పిచ్చోళ్ళ వచ్చి చేయడానికి ఇక్కడ. మీరు రాంగ్ చాయిస్, దెన్ దట్స్ ఎ కంప్లీట్లీ రాంగ్ చాయిస్. మీరు తీసుకున్న సాంగ్ రాంగ్. అయితే మీరు సరిగా చూడలేదు అనుకుంటా. ఇంకొకసారి టెలికాస్ట్ అయిన తర్వాత చూడండి. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. శ్రీదేవి గారు లాగా చాలా చాలా బాగా చేశారు మీరు. భూమిక, సంకేత్, మణికంఠ, అభి, జతిన్. టైమ్ టు డిసైడ్. సుష్మిత సూపర్ 6 లో కంటిన్యూ అవుతోందా, బాటమ్ 6 కి వస్తుందా అని. జతిన్ దగ్గర డిసైడింగ్ ఓట్ ఉంది. జతిన్ రెడ్. అన్న ఈరోజు అభిగాడు భలే డాన్స్ చేశాడు కదా. అయితే వెళ్ళి